ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మంచి దూకుడు మీద ఉన్నారు. ఆయన తన పాలనతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నారు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అనే సామెతను బాగా ఫాలో అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా రఫ్ఫాడించారు. కేటీఆర్, హరీష్ రావు వంటి వారికే చెమటలు పట్టించారు. సభలో మర్యాద ఇస్తూనే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరును ఎండగట్టారు. అదేవిధంగా సమావేశాల అనంతరం చేయాల్సిన పనులపై కూడా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. మన రేవంత్ రెడ్డినే కదా ఏం చేస్తారులే అనుకున్న వారంతా సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ ను చూసి షాక్ అవుతున్నారు. అంతలా రేవంత్ రెడ్డి తన వాక్చాతుర్యంతో దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 15 రోజులు అంటే ఆగస్టు 14 వరకు రేవంత్ రెడ్డి అక్కడే ఉంటారు. ఆయన అమెరికాకు వెళ్తున్న నేపథ్యంలో అసలు ఆయన ప్రభుత్వం ఉంటుందా లేదా అనే ప్రచారాన్ని కొంతమంది తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో నాదెండ్ల భాస్కర్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేశాడు. అనారోగ్యం నిమిత్తం విదేశాలకు ఎన్టీఆర్ వెళ్తే 2 రోజుల్లోనే ప్రభుత్వాన్ని మొత్తం మార్చేశాడు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అమెరికాకు వెళ్తున్నారు. ఆయన 15 రోజులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొంతమంది నేతల్లో ఒకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డబ్బు అలాగే పలుకుబడి ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆ నేతకు సంబంధించిన కంపెనీకి వ్యతిరేకంగా చంద్రబాబు కేసులు వేశారు. అయితే ఇదంతా రేవంత్ రెడ్డి కారణంగానే జరిగిందని ఆ నాయకుడు కోపంతో ఉన్నారట. దీంతో రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళగానే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలతో ఆ నేత టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అందుకే గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో బుధవారం అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమెరికా నుంచి వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకండి అని వాళ్లకు సర్ది చెప్పారని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? మరి రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్ళి వచ్చేసరికి ఇక్కడి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.